నేను ఎందుకు ఎవరితో మాట్లాడవు అని కొంతమంది అడగవచ్చు. కొంతమందిని మాట్లాడడానికి నేను జడ్జ్ చేయకుండా, నీ పర్సనల్ క్వశ్చన్స్ అడగకుండా సెటిల్ అయ్యావా, పెళ్ళి ఎప్పుడు, ఇంకా ఏం చేస్తావు, ఇవి ఎందుకు చేస్తున్నావు అని ఇలాగా ఏమంటారంటే ఇంట్రాగ్రేషన్లో మారిపోతే ఎవరెవరితో మాట్లాడతారో అందరూ ఇంట్రోవర్ట్లు అయిపోతారు కదా. ఇప్పుడు వాల్యుబుల్ కాన్వర్జేషన్స్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు, ఎరా ఇంకా ఏం చేస్తున్నావు, ఓకే ఆ షూ ఏంట్రా అలా ఉంది, ఏం కొనిపెట్టలేదా, ఎలాగా ఇలాగా అంటే మీరేమనుకుంటారంటే సింపుల్గా ఉండాలనుకుంటారు. అక్కడికేమో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. అది ఆ రోజుతో అయిపోదు. పొరపాటున ఎవరైనా వింటే సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇంకా అదే మాట పట్టుకుంటాం. మనతో వచ్చిన ప్రాబ్లమే అది. అందుకని ఎవరి పని వాడు హాయిగా ఫోన్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఫోన్లోనే ఆ ఫోన్ చూసుకుంటూ ఆనందంగా చిరునవ్వు నవ్వి మన వాళ్ళతో బతికేద్దాం. ఏమంటారు? అంతే కదా. ఒక లైక్ వేసుకోండి.